హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న సాలీ మహబ్బత్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కవిత అనే మహిళని చూపిస్తారు. కవిత కిటికీ దగ్గర నిలబడి బయట ఫుల్గా పడుతున్న వర్షంలో అక్కడ ఉన్న చెట్ల వైపే చూస్తూ జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే సీన్ షిఫ్ట్ అయ్యి కవిత ఒంటరిగా ఒక రైల్వే స్టేషన్లో రైలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కవిత టెన్షన్గా ఉండడం చూస్తే తను ఇల్లు వదిలి వచ్చేసిందని అర్థమవుతుంది. అప్పుడే ఒక ట్రైన్ రాగా కవిత ఆ ట్రైన్ వైపే చూస్తుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో కవిత ఇంట్లో చిన్న పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి కవిత ఫ్రెండ్స్ అలాగే కవిత భర్త విక్కీ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉంటారు. అప్పుడే కవితతో తన ఫ్రెండ్ చట్నీ తీసుకురమ్మని చెప్పగా కవిత కిచెన్ వైపు వెళ్తుండగా అక్కడ విక్కీ కనిపించకపోవడంతో తన ఫ్రెండ్స్ ఈ విక్కీ బాత్రూంలోకి వెళ్ళాడేమో అనగా దానికి మరొక ఫ్రెండ్ విక్కీ గురించి మనకు తెలిసిందే కదరా, అందమైన అమ్మాయిలు కనిపిస్తే మనోడు లైన్లో పెట్టకుండా వదలడు, ఇప్పుడు కూడా అదే పనిలో ఉంటాడేమో అని చెప్పి నవ్వుకుంటారు. అదంతా విన్న కవిత కొంచెం ఫీల్ అయ్యి అలా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే తన భర్త విక్కీ తన ఆఫీస్ కొలీగ్ అమ్మాయితో క్లోజ్గా ఉంటాడు. అది చూసిన కవిత చాలా బాధపడి విక్కీని ఒక్క మాట కూడా అనకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత కవిత చట్నీ తీసుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి వారికి ఇచ్చి అక్కడే కూర్చుంటుంది. తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ విక్కీ క్లోజ్గా ఉన్న దియాని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఇన్స్టాలో నీ ఫొటోస్ పెడితే లైక్స్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఫాలోవర్స్ కూడా అమాంతంగా పెరిగిపోతారు, అమ్మాయిలు అందంగా ఉండటం వారి అదృష్టమని మాట్లాడుకుంటారు. అది విన్న కవిత వారితో అమ్మాయి అందంగా ఉండటమే మీకు మంచి క్వాలిటీగా అనిపిస్తుందా అనగా అది విన్న తన ఫ్రెండ్ దీనికి సమాధానం నీ భర్తనే అడుగుదాం, తనే సమాధానం చెప్తాడు అని విక్కీని అక్కడికి పిలిచి విక్కీ నీకు అమ్మాయిలు అందంగా ఉంటే ఇష్టమా, అందంగా లేకపోయినా ఓకేనా అని అడగ్గా దానికి విక్కీ అందంగా లేకపోయినా ఓకే కానీ అని ప్రియా శరీరాన్ని చూస్తూ అందంగా ఉంటే మరింత ఇష్టం అంటాడు. అదంతా గమనించిన కవిత వారితో మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. పురుషద్గఢ్లో ఒక అమ్మాయి ఉండేది, తన పేరు స్మిత. తను తన ఫాదర్ ఇంట్లో తన భర్తతో కలిసి ఉండేది. అందరి ఆడపిల్లలాగే తన కలలు కూడా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలి అని. తనది చాలా చిన్న ప్రపంచం, చిన్న కలలు, తన భర్త, ఇల్లు, ఇంకా తన ఇంటి చుట్టూ ఉన్న అనేక చెట్లు, అదే తన ప్రపంచంగా బ్రతుకుతూ ఉండేది అని అలా కవిత వారికి స్మిత స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే స్మితకి చెట్లంటే చాలా ఇష్టం, అందుకే తన ఇంటి చుట్టూ ఎప్పుడూ అధిక మొత్తంలో చెట్లుంటాయి. ఇంకా తన పెరట్లో కూడా అధిక మొత్తంలో పూల మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు పెంచుతూ ఉంటుంది. స్మిత ఇంట్లో రంగయ్య అనే తోటమాలి చాలా కాలంగా పనిచేస్తూ ఉంటాడు. అలా ఉదయం స్మిత రంగయ్యతో కలిసి కూరగాయల మొక్కలకి వాటర్ పోస్తూ ఉండగా అప్పుడే స్మిత భర్త పంకజ్ ఆఫీస్కి బయలుదేరతాడు. అది చూసిన స్మిత వెళ్ళి తనకి టిఫిన్ బాక్స్ ఇవ్వగా తను కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడే మనకి అదే ఏరియాలో ఉండే రతన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. రతన్ నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి మరి 2 బకెట్స్లో వాటర్ తీసుకుని ఇంటికి వచ్చి తన ఫాదర్తో ప్రతిరోజు ఇలా వాటర్ కోసం కష్టపడలేకున్నా ఇంట్లో ఒక మోటార్ పెట్టించవచ్చు కదా నాన్న అనగా దానికి తన ఫాదర్ నీకు పెద్ద పోలీస్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చాక నీ డబ్బుతో మోటార్ పెట్టించుకో అంటాడు. మరో పక్క స్మిత ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా అప్పుడే స్మితకి ఊరు నుండి తన పిన్ని ఫోన్ చేసి నీ చెల్లెలు శాలినికి మీరు ఉండే పురుషద్గఢ్ నగర్లోని ఆఫీస్లో జాబ్ వచ్చింది, తన కోసం ఆఫీస్కి దగ్గరలో అదే ఏరియాలో ఒక మంచి రూమ్ చూడు అని చెప్పగా దానికి స్మిత ఆడపిల్ల ఒంటరిగా ఉండటం ఎందుకు, మా ఇంట్లోనే ఉంటుంది, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడంతో అది విన్న తన పిన్ని శాలిని రేపు రాత్రి వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంకా తర్వాత స్మిత శాలిని కోసం తమ బెడ్రూమ్ పక్కనే ఉన్న రూమ్ని నీట్గా రెడీ చేస్తుంది. మరో పక్క రతన్ పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు అక్కడి గ్యాంగ్స్టర్ అయిన గజేందర్ని కలవటానికి వెళ్తాడు. నిజానికి రతన్ ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్. డబ్బు కోసం గజేందర్తో చేతులు కలిపి తన ఇల్లీగల్ పనులకి సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా గ్యాంగ్స్టర్ గజేందర్ ఇల్లు కూడా స్మిత ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. అలా రతన్ తన బైక్ని పార్క్ చేసేటప్పుడు బైక్ టైర్ తగిలి స్మిత ఇంటి వెనక ఉన్న పూల ముక్క కుండి పగిలిపోతుంది. అది చూసిన రంగయ్య దాన్ని సరి చేస్తాడు. ఇంకా రతన్ వెళ్ళి గజేందర్ని కలిసి మాట్లాడగా గజేందర్ రతన్కి లండన్ నుండి తెప్పించిన స్పెషల్ ఫ్లవర్ టీ తాగిస్తాడు. పక్కనే గజేందర్ కొడుకు మోటు పాటలు వింటూ కూర్చొని ఉంటాడు. అప్పుడే రతన్ గజేందర్తో మీ మాల్ ఉన్న కన్సోన్మెంట్ డెలివరీ అయింది కదా, కానీ ఆ బద్రిగాడి కన్సోన్మెంట్ దొరికిపోయింది, మరి వాడి మనుషుల డెడ్ బాడీస్ ఎక్కడా అని అడగ్గా దానికి గజేందర్ వారి బాడీస్ అన్ని మట్టిలో కలిపేశాను అంటాడు. అప్పుడే గజేందర్ రతన్కి కొంత డబ్బు ఇస్తాడు. అయితే వారు మాట్లాడుకునేదంతా మోటు కూడా వింటూ ఉంటాడు. ఇంకా రతన్ డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్తూ మోటు దగ్గరికి వెళ్ళి నీకు పోలీస్ బ్యాడ్జ్ కావాలని అడిగా కదా తీసుకో అని ఇచ్చి వెళ్తూ ఉండగా అప్పుడే
గజేందర్ మోటుతో, అందుకే మోటు నీకు చెప్పేది, నువ్వు పోలీస్ కావడం కంటే పోలీస్నే నీ కింద పనిచేసేలా నా ఈ పొజిషన్కి రమ్మని చెప్తూ ఉంటాను అంటాడు. అది విన్న రతన్ గజేందర్ని ఏమీ అనలేక సైలెంట్గా వెళ్ళిపోగా, గజేందర్ ఇలాంటి కరప్టెడ్ పోలీసులు మంచి డీల్ వస్తే తన ఫాదర్ని కూడా చివరికి అమ్మేస్తారు అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు సాయంత్రం పంకజ్ బార్లో పేకాడుతూ తన దగ్గర ఉన్న డబ్బంతా గేమ్లో పోగొట్టుకుంటాడు. అదే టైంకి అక్కడికి గజేందర్ మనుషులు వచ్చి తనని తనతో పాటు గజేందర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే పంకజ్ గజేందర్ దగ్గర దాదాపు 20 లక్షలకు పైగా డబ్బు అప్పుగా తీసుకుని ఉంటాడు. గజేందర్ పంకజ్ని డబ్బు కట్టమని అడగ్గా ప్రస్తుతం పంకజ్ దగ్గర అంత డబ్బు ఉండదు, అందుకే త్వరలోనే తిరిగి ఇస్తా అంటాడు. దానికి గజేందర్ అంత డబ్బు ఎలా తిరిగి ఇస్తావు అనగా, దానికి పంకజ్ మురాదాబాద్లో మాకు ఒక ఇల్లు ఉంది, మీకు కూడా తెలుసు కదా అనగా, అది విన్న గజేందర్ కరెక్టే, ఇల్లు మురాదాబాద్లో ఉంది, కానీ మేము ఉంది ఇక్కడ కదా, ఇప్పుడు నా ఫ్యామిలీతో ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యి అక్కడే ఉంటామంటావా ఏంటి? నా డబ్బు తీర్చడానికి నీకు ఒక సలహా ఇస్తా, నా మాట విని మురాదాబాద్లోని నీ ఇంటిని నాకే అమ్మేసాయి, అది ఎంత వాల్యూ చేస్తుందో చూసి నీ అప్పు మాఫీ చేసి మిగతా డబ్బు నీకు ఇస్తా, నీకు కొన్ని రోజులు మాత్రమే టైం ఇస్తున్నా, బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అంటాడు. అప్పుడే గజేందర్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి, బాస్ ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాడు కదా మురాదాబాద్లోని ఫ్లాట్ ఖాళీ చేయమని అని చెప్తూ ఉండగా గజేందర్ పంకజ్ని అక్కడ నుండి పంపించేస్తాడు. ఇంకా అలా రాత్రి పంకజ్ ఫుల్గా తాగి ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి మళ్ళీ తాగుతూ కూర్చుంటాడు. అప్పుడే స్మిత తనకి ఫుడ్ పెట్టి ఇంటి మెస్ డోర్కి రంధ్రం పడింది, అది త్వరగా బాగు చేయించమని చెప్పగా, అది విన్న పంకజ్ కోపంతో, మెస్ డోర్ మాత్రమేనా, ఇల్లు మొత్తం రెనోవేషన్ చేయిస్తా, మరి అంత డబ్బు ఎవడిస్తాడు, మీ నాన్న ఇస్తాడా, తను ఆల్రెడీ చనిపోయాడు కదా అనగా, దానికి స్మిత, మా నాన్న ఇచ్చిన డబ్బు వల్లే మనం కనీసం ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాం, మీరు ముందు జాగ్రత్తగా కొంత డబ్బైనా సేవ్ చేసి ఉండొచ్చు కదా అంటుంది. అది విన్న పంకజ్కి కోపం వచ్చి అలా ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది. అప్పుడే పంకజ్ మన కష్టాలు తీరాలి అంటే ఆ మురాదాబాద్లో ఉన్న ఇల్లు అమ్మేద్దాం, అప్పుడు మనకి డబ్బులు వస్తాయనగా, దానికి స్మిత, మా నాన్న మన కోసం చాలా డబ్బు ఇచ్చాడు, కానీ మనం డబ్బంతా ఖర్చు చేసేసాం, ఇంకా మా నాన్నకి గుర్తుగా మిగిలింది ఆ ఇల్లు మాత్రమే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు దూరం కానివ్వను అంటుంది. దాంతో పంకజ్ అండ్ స్మిత మధ్య చిన్న గొడవ జరుగుతుంది. అలా పంకజ్ కోపంలో తన రూమ్లోకి వెళ్ళగా రూమ్ అంతా క్లీన్గా సర్ది ఉండడం చూసి ఏంటిది అని అడగ్గా, దానికి స్మిత, నా చెల్లెలు శాలినికి ఇక్కడే ఉద్యోగం వచ్చిందంట, ఇక మీదట తను కూడా మనతో పాటే ఉంటుంది అని చెప్తుంది. అది విన్న పంకజ్, అయితే ఏంటి, తనకి పైన ఉన్న రూమ్ క్లీన్ చేసి ఇవ్వు అంటాడు. దాంతో స్మిత పై రూమ్ క్లీన్ చేస్తూ అక్కడ ఉన్న తన సర్టిఫికేట్స్ అన్ని చూసి ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాత్రి పంకజ్కి ఇష్టం లేకపోయినా సరే తప్పక శాలినిని రైల్వే స్టేషన్ నుండి తీసుకురావడానికి వెళ్తాడు. అయితే శాలినిని చూడగానే తన అందానికి పంకజ్ ఫిదా అవుతాడు. అలా శాలినిని ఇంటికి తీసుకుని వస్తాడు. శాలినిని చూసిన స్మిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా స్మిత శాలినిని పై రూమ్లోకి తీసుకెళ్లబోగా అది చూసిన పంకజ్ తనతో, శాలినికి మన బెడ్రూమ్ పక్కనే రూమే ఇవ్వు అంటాడు. ఇంకా అలా అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా పంకజ్ మాత్రం శాలిని వైపే చూస్తూ ఉండిపోతాడు. అలా ఫుడ్ తిన్న తర్వాత స్మిత ఇద్దరికి గులాబ్ జామున్ చేసి ఇవ్వగా, శాలిని తనకి స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అంటుంది. కానీ పంకజ్ ఒకటి తినమని రిక్వెస్ట్ చేయగా శాలిని గులాబ్ జామున్ని కాస్త తిని ప్లేట్లో పెట్టగా అది చూసిన పంకజ్ దాన్ని తీసుకుని తింటాడు. అది గమనించిన శాలినికి పంకజ్ తనపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అర్థమవుతుంది. ఇంకా తర్వాత రోజు ఉదయం శాలిని ఆఫీస్కి వెళ్లేందుకు రోడ్పై వెయిట్ చేస్తూ ఉండగా అక్కడే ఉన్న రతన్ తనని చూసి బైక్పై దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఆటోలు స్ట్రైక్, మీరు ఎక్కడికి వెళ్ళాలని అడగ్గా, దానికి శాలిని ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది. దానికి రతన్, మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఏరియాలో చూడలేదు అని అడగ్గా, దానికి శాలిని, నిన్ననే ఇక్కడికి వచ్చాను అని అంతా చెప్తుంది. ఇంకా అలా రతన్ శాలినిని ఆఫీస్ దగ్గర తన బైక్పై డ్రాప్ చేస్తా అని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. అలా దారిలో ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. రతన్కి మొదటి చూపులోనే శాలిని బాగా నచ్చేస్తుంది, అందుకే తనని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అది అర్థమైన శాలిని కూడా రతన్తో క్లోజ్గా మూవ్ అవుతుంది, ఎందుకంటే తనకి కూడా రతన్ నచ్చి ఉంటాడు కాబట్టి. ఇంకా అదే రోజు సాయంత్రం కూడా రతన్ శాలినిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. అదంతా స్మిత కూడా చూస్తుంది. తర్వాత స్మిత శాలినితో మాట్లాడుతూ, ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడగ్గా, దానికి శాలిని సైలెంట్ అయిపోవడంతో అది గమనించిన స్మిత, అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేదు అంటే ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడగ్గా, దానికి శాలిని, అవును, కానీ తను తన భార్యతో వెళ్ళిపోయాడని చెప్తుంది. అది విన్న స్మిత షాక్లో ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఇదిలా ఉంటే పంకజ్ కూడా శాలినికి దగ్గర అవ్వాలి అని తనతో టైం స్పెండ్ చేయడానికి ఉదయం తనే శాలినిని తన కార్లో ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తూ తనకి క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తూ క్లోజ్గా మాట్లాడుతూ అలాగే తనని బయటికి తీసుకెళ్తూ తనకి ఇష్టమైనవన్నీ ఇప్పిస్తూ రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఉంటాడు. మరో పక్క రతన్ కూడా శాలినిని ఆఫీస్ టైంలో కలుస్తూ తనతో టైం స్పెండ్ చేస్తూ క్లోజ్ అవుతూ ఉంటాడు. నిజానికి శాలిని కూడా తన అవసరాలు తీర్చుకోవడానికి ఇద్దరితో క్లోజ్గానే ఉంటుంది. ఇంకా రతన్ శాలినిని ప్రేమిస్తూ తనని కెఫేలకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక పంకజ్తో పాటు బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి పంకజ్
అండ్ శాలిని మరింత క్లోజ్ అవుతారు. దాంతో అప్పుడప్పుడు పంకజ్ ఒక హోటల్లో రూమ్ తీసుకుని అక్కడే ఇద్దరు ఇంటిమేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. శాలిని కూడా చాలా తెలివైనది. పంకజ్తో తిరుగుతున్న విషయం రతన్కి తెలియకుండా, రతన్తో తిరిగే విషయం పంకజ్కి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా పంకజ్ అండ్ శాలినిల అఫేర్ గురించి స్మితకి అస్సలు తెలియదు. ఇలా ఉండగా ఒకరోజు పంకజ్ శాలినిని మాల్కి తీసుకెళ్లగా శాలిని 3000 కాస్ట్ గల డ్రెస్ తీసుకుని స్మితకి 250 రూపాయల చీర తీసుకోమని చెప్తుంది. అప్పుడే శాలినికి రతన్ ఫోన్ చేయడంతో పంకజ్ని బిల్లు పే చేయమని చెప్పి తను బయటికి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు ఉదయాన్నే స్మిత మార్కెట్కి వెళ్ళి చాలాసేపటికి ఇంటికి తిరిగి వస్తుంది. అయితే అప్పుడే స్మితకి శాలిని రూమ్ నుండి విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తడంతో స్మిత వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అక్కడ దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకు అంటే రూమ్లో తన భర్త పంకజ్ అండ్ శాలిని ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసిన స్మిత తన భర్త ఇలాంటి వాడా అని చాలా ఎమోషనల్ అయ్యి వారు తనని చూడకముందే అక్కడ నుండి బయటికి వచ్చి చెట్టుని పట్టుకొని ఏడుస్తుంది. ఈ విషయం గురించి స్మిత పంకజ్ని ఒక్క మాట కూడా అడగకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా అలా ఒకరోజు పంకజ్ అండ్ స్మిత పెళ్లి రోజు అవడంతో తమ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే పంకజ్ కేక్ కట్ చేశాక స్మితకి కేక్ తినిపించకుండా అందరి ముందు శాలినికి కేక్ తినిపించి కొంచెం క్లోజ్గా ఉంటాడు. అదంతా చూస్తున్న స్మిత సైలెంట్గా ఉండిపోతుంది. అయితే స్మిత ఫ్రెండ్ కూడా అదంతా గమనించి స్మిత దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని చెల్లెలే కదా, నీ భర్తతో తన బిహేవియర్ అస్సలు బాగోలేదు, కాస్త చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా స్మితకి ఆల్రెడీ వారి అఫేర్ గురించి తెలుసు కాబట్టి తర్వాత చెట్ల దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అదే రోజు రాత్రి శాలినికి తన అమ్మ ఫోన్ చేసి పెళ్లి గురించి ఏం ఆలోచించావని అడగ్గా నేను బిజీగా ఉన్నానని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే తన హార్ట్ ఫోటో పంకజ్ వాట్సాప్కి సెండ్ చేస్తుంది. ఆ ఫోటో చూసిన పంకజ్ స్మిత నిద్రపోయిందని డోర్ ఓపెన్ చేసి పక్క రూమ్లో ఉన్న శాలిని దగ్గరికి వెళ్ళబోగా అదంతా గమనిస్తున్న స్మిత నిద్రలేచి ఏంటండి ఏమైనా కావాలా అని అడుగుతుంది. అది విన్న పంకజ్ షాక్ అయ్యి ఏం లేదు, నీరు తాగడానికి లేచాను అని వాటర్ తాగి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. అప్పుడే బాగా ఆలోచించిన స్మిత పంకజ్తో శాలిని ఆఫీస్కి దగ్గరే ఒక రూమ్ ఖాళీగా ఉందంట, తనకి బాగుంటుంది, తనని ఆ రూమ్కి షిఫ్ట్ అవ్వమని చెప్దామా అనగా దానికి పంకజ్ ఎందుకు, అయినా తను నీ చెల్లెలు, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం శాలిని స్మిత కోసం ఆ రోజు తీసుకున్న చీరని ఇవ్వగా దాన్ని చూసిన స్మిత ఈ కలర్ చీర నాకు ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. అప్పుడే గజేందర్ పంకజ్కి ఫోన్ చేయగా పంకజ్ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. స్టోరీ ప్రజెంట్లో కవిత తన ఫ్రెండ్స్తో గజేందర్ పంకజ్తో మళ్ళీ ఆ మురాదాబాద్లోని తన ఇంటిని కొనేందుకు అతను అప్పు తీర్చేందుకు మార్గం చెప్తాడు. నిజానికి పంకజ్ గజేందర్ మొదటిసారి చెప్పినప్పుడే మురాదాబాద్లోని తన ఇంటిని గజేందర్కు అమ్మాలని ఫిక్స్ అయి ఉంటాడు. ఇంకా స్మిత స్టోరీలో ఈ విషయం తెలిసిన శాలిని కూడా స్మిత దగ్గరికి వచ్చి పంకజ్ బావ అంతగా చెప్తున్నాడు అంటే ఆ ఇంటిని అమ్మేయటానికి ఒప్పుకోవచ్చు కదా అక్క అని చెప్పగా స్మిత తన మాట పట్టించుకోదు. ఇంకా పంకజ్ ఇల్లు అమ్మటానికి స్మిత ఒప్పుకోకపోవడంతో పంకజ్ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి పంకజ్ ఫుల్గా డ్రింక్ చేసి గజేందర్ని కలిసేందుకు తన ఇంటికి వెళ్తాడు. అది పక్క ఇంట్లోనే ఉండే రంగయ్య గమనించి మరుసటి రోజు ఉదయం రంగయ్య స్మితాని కలిసి మీ నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఈ చెట్లన్నింటినీ చూసుకుంటూ రక్షణగా ఉండేవాడు, కానీ ఇప్పుడు నీ భర్త వల్ల ఈ చెట్లకి హాని జరుగుతుందేమో అనిపిస్తుంది. మీ నాన్న తన తర్వాత ఈ చెట్లు ప్రకృతి బాధ్యతని నీకు అప్పగించాడు అనుకుంటున్నా. ఈ ప్రకృతి ప్రతి జీవికి ఆహారాన్ని అందిస్తుంది, అలాంటి ప్రకృతిని కాపాడే బాధ్యత మనది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం స్మిత పంకజ్కి టిఫిన్ పెట్టగా అప్పుడే పంకజ్ స్మితతో నేను బరేలీకి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది, సాయంత్రం మథుర్ మనిషి 6:30 గంటలకి డబ్బు తీసుకుని వస్తాడు, ఇంటి దగ్గరే ఉండి ఆ డబ్బు తీసుకో మర్చిపోకు, సాయంత్రం 6:30 గంటలకి అని పదే పదే చెప్పి మరీ వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత శాలిని కోసం టిఫిన్ రెడీ చేసి బాక్స్లో పెట్టి ఇవ్వగా శాలిని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అలా కాసేపటికే శాలిని స్టమక్ బాగోలేదు అని ఇంటికి వచ్చి స్మితకి అదే విషయం చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. ఇంకా తర్వాత పంకజ్తో మాట్లాడాలని తనకి ఫోన్ చేయగా పంకజ్ నెంబర్ వర్క్ చేయట్లేదని తెలుస్తుంది. అలా కాసేపటికి స్మిత శాలినితో నా ఫ్రెండ్ పూనం కూతురు బర్త్డే ఫంక్షన్కి ఇన్వైట్ చేసింది, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడగ్గా దానికి శాలిని నాకు కొంచెం హెల్త్ బాగోలేదు రాలేను అంటుంది. అది విన్న స్మిత అయితే నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా, నేను ఫంక్షన్కి వెళ్ళి వస్తాను, సాయంత్రం 6:30 గంటలకి పంకజ్కి తెలిసిన వ్యక్తి ఇంటికి వచ్చి డబ్బు ఇస్తాడు, మర్చిపోకుండా డబ్బు తీసుకో అని చెప్పగా దానికి శాలిని ఓకే నేను తీసుకుంటానక్క, నువ్వు ఫంక్షన్కి వెళ్ళిరా అని చెప్పడంతో స్మిత ఫంక్షన్కి వెళ్తుంది. అలా స్మిత తన ఫ్రెండ్ ఇంటికి చేరుకోగా అప్పుడే పంకజ్ ఫోన్ చేసి నేను చెప్పింది గుర్తుంది కదా, ఎక్కడ ఉన్నావని అడగ్గా దానికి స్మిత తను ఇంట్లోనే ఉన్నానని అబద్ధం చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క రతన్ తన సీనియర్ ఆఫీసర్ చెల్లెలు పెళ్లి అవ్వడంతో రతన్ అక్కడికి వెళ్ళి తన సీనియర్ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంకే సీనియర్ ఆఫీసర్కి ఎస్పీ ఆఫీస్ నుండి కాల్ చేసి సిటీలోని ఒక ఇంట్లో 2 హత్యలు జరిగాయి, వెంటనే క్రైమ్ స్పాట్కి వెళ్ళండి అని చెప్పడంతో అది విన్న సీనియర్ ఆఫీసర్ షాక్ అయ్యి రతన్ని తీసుకుని క్రైమ్ స్పాట్కి
చేరుకుంటాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే హత్యకి గురైంది ఎవరో కాదు, శాలిని అండ్ పంకజ్. అది స్మిత ఇల్లే. ఇంకా స్మిత ఫంక్షన్కి వెళ్ళాక ఇదంతా జరిగి ఉంటుంది. వారి డెడ్ బాడీస్ని చూసి స్మిత చాలా బాధపడుతుంది. ఇంకా అదంతా చూసిన రతన్ అండ్ సీనియర్ ఆఫీసర్కి వారిని ఎవరు చంపారో అర్థం కాదు. ఆ క్రైమ్ స్పాట్ అంతా క్లియర్గా చెక్ చేసి డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం కోసం పంపుతారు. ఇంకా ఇల్లంతా ఎవిడెన్స్ల కోసం చూసిన రతన్ ఎఫ్ఐఆర్ పేపర్స్ మీద స్మితతో సంతకం చేయించుకొని క్రైమ్ సీన్ అంతా చూస్తుంటే ఎవరైనా దొంగ ఈ ఇంట్లో దొంగతనానికి వచ్చి అడ్డొచ్చిన ఇద్దరిని చంపేసి ఉండొచ్చు అని అనుమానిస్తారు. ఇంకా తర్వాత రతన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను ఇష్టపడిన శాలిని చనిపోయింది అనే షాక్లో ఉండి క్రైమ్ స్పాట్లో దొరికిన తన ఇయర్ రింగ్స్ చేతిలో పట్టుకుని వాటినే చూస్తూ ఫీల్ అవుతాడు. అది గమనించిన సీనియర్ ఆఫీసర్ రతన్తో వాటిని అంతలా చూస్తున్నావు, ఆ చనిపోయిన అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడగ్గా దానికి రతన్ తన గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా అంతలోపే ఇలా జరిగిపోయింది సార్ అని చెప్తాడు. అది విన్న సీనియర్ ఆఫీసర్ ఇంకా కొన్ని రోజులు నా చెల్లెలి పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాను, అందుకే ఈ కేసుని నువ్వే టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చెయ్యని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా రతన్ ఈ కేసు డీటెయిల్స్ తెలుసుకుంటూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత రతన్ ఈ కేసు గురించి మాట్లాడడానికి మొదటగా గజేందర్ దగ్గరికి వెళ్ళి ఇదే కాలనీలో మీ ప్యాలెస్ వెనుక ఉన్న ఇంట్లో డబుల్ మర్డర్స్ జరిగాయి, మీకు తెలిసే ఉంటుంది, ఈ కేసు త్వరగా సాల్వ్ చేయమని పై ఆఫీసర్స్ నుండి ప్రెషర్ ఎక్కువగా ఉంది, నేను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఈ డబుల్ మర్డర్స్ కేసు చివరికి మీ దగ్గర వచ్చి ఆగుతుందేమో అనిపిస్తుంది, ఎందుకు అంటే ఆ చనిపోయిన పంకజ్ మీకు 27 లక్షలు డబ్బు అప్పుగా ఉన్నాడని తెలిసింది, అందుకే ఈ హత్యల వెనుక మీ హస్తం ఉంది అని అనుమానంగా ఉంది అని చెప్పగా దానికి గజేందర్ అయినా నన్ను అనుమానించేది ఎవరు, నువ్వా, అయినా నీకు నిజం చెప్తా విను, పంకజ్ తీసుకున్న డబ్బు గురించి నాకు ఎలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే తను పక్కగా డబ్బు తిరిగి ఇస్తా అని, లేదంటే వారికి మురాదాబాద్లో ఉన్న ఇల్లు నాకే అమ్ముతానని చెప్పాడు, డబ్బు గురించి నాకేం భయం లేదు అని ఇక్కడే గజేందర్ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే పంకజ్ తన అప్పు తీర్చేందుకు ఆ మురాదాబాద్లోని ఇల్లు అమ్ముదామని ఎన్నిసార్లు అడిగినా స్మిత నో చెబుతూ ఉండడంతో పంకజ్కి చాలా కోపం వచ్చి స్మిత బ్రతికి ఉంటే ఆ ఇంటిని గజేందర్కు అమ్మనివ్వదు అని, అందుకే తనని చంపాలని ఫిక్స్ అయ్యి ఆ రోజు రాత్రి గజేందర్ ఇంటికి వెళ్ళి గజేందర్తో అదే విషయం మాట్లాడి స్మితని చంపేందుకు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే పంకజ్ ఆ రోజు స్మితతో డబ్బు ఇవ్వటానికి ఒక మనిషి వస్తాడు, ఇంటి దగ్గర ఉండి డబ్బు తీసుకోమని చెప్పి వెళ్తాడు కదా, నిజానికి పంకజ్ అండ్ గజేందర్ కలిసి స్మితని చంపి ఆ ఇంటి పేపర్స్ తీసుకురావడానికి తన మనిషిని పంపి ఉంటారు. అయితే స్మిత బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి ఇంట్లో శాలిని ఉండడంతో తనే స్మిత అనుకుని వచ్చిన మనిషి తనని చంపేసి ఉంటాడు. అదంతా విన్న రతన్ మరి పంకజ్ని ఎవరు చంపారని అడగ్గా దానికి గజేందర్ అది నాకెలా తెలుస్తుంది, పంకజ్ చనిపోవడంతో ఇప్పుడు నా డబ్బు పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతున్నా, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఏదో ఒకటి చేసి స్మితతో ఆ మురాదాబాద్లోని ఇల్లు నాకు అమ్మేలా చెయ్యి, ఆ ఇంటి పేపర్స్ తెచ్చి నాకు ఇవ్వు, అలా చేస్తే నీకు 20 లక్షలు ఇస్తానని డీల్ ఇస్తాడు. అదంతా విన్న పంకజ్ ఆ డీల్కి ఓకే చెప్పి అఫీషియల్గా పంకజ్ అండ్ శాలిని కేసు క్లోజ్ చేయాలి అనుకుంటాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో రతన్కి పంకజ్ అండ్ శాలినికి మధ్య అఫేర్ ఉన్న విషయం తెలిసి ఈ కేసులో కొంచెం డౌట్ మొదలయ్యి స్మిత ఫ్రెండ్ పూనం ఇంటికి వెళ్ళి తనతో ఆ రోజు బర్త్డే పార్టీకి స్మిత మీ ఇంటికే కదా వచ్చింది, ఆ పార్టీకి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయా అని అడగ్గా దానికి పూనం ఇంకా ఫొటోస్ రాలేదు, ఫొటోస్ వస్తే మీకు సెండ్ చేస్తాను అని చెప్తుంది. తర్వాత రతన్ స్మితాని కలవటానికి వెళ్ళి తనతో మీ భర్త గజేందర్ దగ్గర 27 లక్షలు డబ్బు అప్పుగా చేశాడు, ఇప్పుడు పంకజ్ చనిపోవడంతో గజేందర్ కోర్టుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు, కోర్టు కేసులు అంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అంత డబ్బు మీరు మాత్రం ఇప్పటికిప్పుడు ఎలా తిరిగి ఇవ్వగలరు, అందుకే నేను ఒక సలహా ఇస్తాను, మీకు మురాదాబాద్లో ఉన్న ఇల్లు అమ్మేయండి, మంచి పార్టీని కూడా నేనే చూస్తానని చెప్పగా దానికి స్మిత నేను ఆ ఇల్లు అమ్మాలి అనుకోవట్లేదు అని చెప్తుంది. దాంతో రతన్ సాడ్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు స్మిత ఫ్రెండ్ పూనం రతన్కి బర్త్డే ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్ సెండ్ చేయడంతో రతన్ ఆ ఫొటోస్ అన్ని క్లియర్గా చూస్తాడు. అలా ఆ ఫొటోస్ ద్వారా రతన్కి ఏదో ఎవిడెన్స్ దొరకడంతో మళ్ళీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు బర్త్డే పార్టీలో ఉన్న వారిని అందరినీ కలిసి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. తర్వాత రతన్ నేరుగా స్మిత ఇంటికి వెళ్ళి తనని కలిసి స్మిత గారు మీరు ఇంత తెలివైన వారని అస్సలు అనుకోలేదు, మీలాంటి చురుకైన మైండ్ గల లేడీని నేను ఇప్పటిదాకా చూడలేదు, అయితే మీ తెలివైన ప్లాన్ మొత్తం నేను కనిపెట్టేశాను, మీరు ఏం చేశారో చెప్తా వినండి అని తను తెలుసుకున్నది మొత్తం చెప్తాడు. నిజానికి మర్డర్స్ ముందు రోజు రాత్రి స్మిత పంకజ్ అండ్ శాలిని ఇద్దరు ఫోన్స్లో వారి నెంబర్స్ని బ్లాక్ చేసి ఉంటుంది, ఎందుకంటే మరుసటి రోజు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండటానికి. మరుసటి రోజు ఉదయం పంకజ్ వెళ్ళిపోయాక శాలిని కోసం స్పెషల్గా కర్రీ తయారు చేసి బాక్స్లో పెట్టి పంపుతుంది. నిజానికి శాలినికి ఫుడ్ పాయిజన్ అయ్యి తను ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి రావాలి అనే కర్రీలో ఫుడ్ పాయిజన్ అయ్యేలా ఏదో కలిపి ఉంటుంది. ఇంకా అలా శాలిని ఇంటికి వచ్చాక స్మిత బర్త్డే పార్టీ అని చెప్పి పూనం ఇంటికి వెళ్తుంది. అలా కాసేపు పార్టీలో ఉండి మళ్ళీ మధ్యలో అక్కడ నుండి నడుచుకుంటూ ఇంటికి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి రక్తం మడుగులో పడి ఉన్న శాలినిని చూసి షాక్ అయ్యి తనని ఎవరు చంపారో అర్థం కాక బాగా ఏడుస్తుంది. అలా కాసేపటికే పంకజ్ కూడా ఇంటికి వస్తాడు. నిజానికి ఆ ఇద్దరి ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసిన రతన్కి ఆ ఇద్దరు ఒకేసారి
చనిపోలేదు అని, శాలిని చనిపోయిన గంటకి పంకజ్ చనిపోయాడని తెలుస్తుంది. అలా ఇంటికి వచ్చిన పంకజ్ శాలిని డెడ్ బాడీ చూసి షాక్ అయ్యి చాలా బాధపడతాడు. అప్పుడే తనకి గుండె నొప్పి మొదలై చనిపోయి ఉంటాడు. అదంతా చూసిన స్మిత మళ్ళీ ఇద్దరి ఫోన్స్లో నెంబర్స్ అన్బ్లాక్ చేసి మళ్ళీ బర్త్డే పార్టీకి వెళ్ళి ఉంటుంది. అదంతా చెప్పిన రతన్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా పంకజ్ మొదట గుండె నొప్పితో చనిపోయాడని, తర్వాత తనని కత్తితో పొడిచి చంపారు అని, అయితే పంకజ్ని కత్తితో ఎవరు చంపారో అర్థం కాదు. అలా రతన్ స్మితకి అంతా చెప్పి నువ్వు ఎప్పుడు పార్టీ నుండి ఇంటికి వచ్చావో, మళ్ళీ ఎప్పుడు పార్టీకి వెళ్ళావో ఎవరు కనిపెట్టకుండా జాగ్రత్త పడ్డావు, కానీ నేను కనిపెట్టేశాను అని తనకి బర్త్డే పార్టీలోని తన ఫొటోస్ చూపిస్తాడు. నిజానికి ఆ ఫొటోస్లో స్మిత 2 సేమ్ కలర్ చీరలు కట్టుకొని ఉంటుంది. అయితే ఆ 2 చీరల బార్డర్స్ వేరువేరుగా ఉండడంతో అది కాస్త రతన్ కనిపెట్టేసి ఉంటాడు. నిజానికి ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన స్మిత చీరకి రక్తం అవటంతో స్మిత ఆ చీర విప్పి ఉతికేసి సేమ్ అదే కలర్ చీర శాలిని తెచ్చింది కట్టుకుని పార్టీకి వెళ్ళి ఉంటుంది. రతన్ స్మితతో నువ్వు ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయావు, ఒకవేళ కోర్టులో ఆ ఫొటోస్లో నా మొహం క్లియర్గా లేదు అని తప్పించుకోవాలని ప్లాన్ వేస్తావేమో, ఆ రోజు రాత్రి నీ ఫోన్ లొకేషన్ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎన్ని గంటలకి ఎక్కడెక్కడికి వెళ్ళావో ఆ టవర్ సిగ్నల్ డీటెయిల్స్ కోర్టుకి చూపిస్తా, ఇప్పుడు నువ్వు ఈ కేసులో జైలుకి వెళ్లకుండా నేను ఎవ్వరూ ఆపలేరు, నీకు ఎలాగూ చెట్లు ప్లాంటేషన్ అంటే ఇష్టం కదా, జైలుకి వెళ్ళి అక్కడ కూడా ప్లాంటేషన్ చెయ్యి, భర్త చెల్లిని చంపినందుకు నీ జీవితం జైల్లో ముగుస్తుంది, అలా జరగకూడదు అంటే నా దగ్గర ఒక డీల్ ఉంది, నీకు మురాదాబాద్లో ఉన్న ఇల్లు నా పేరు మీదకి రాసాయి, దానికి తగ్గ డబ్బు కూడా ఇస్తాను, అప్పుడు నేను పర్సనల్గా ఈ కేసుని క్లోజ్ చేస్తా, ఎవిడెన్స్లని నీకు పంపుతా, నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, బాగా ఆలోచించుకో, తర్వాత కాదు అంటే నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన స్మితకి ఈ కేసు నుండి తను తప్పించుకోవడానికి తన ఇల్లు రతన్కి రాసి ఇవ్వటం తప్ప మరో దారి లేక మురాదాబాద్లోని తన ఇంటిని రతన్ పేరు మీదకి మార్పించి పేపర్స్ రెడీ చేయిస్తుంది. ఇంకా అలా 4వ రోజు రతన్ గజేందర్ దగ్గర డబ్బులు తీసుకొని స్మిత ఇంటికి వచ్చి డబ్బు బ్యాగ్ తనకి చూపిస్తాడు. అప్పుడే స్మిత రతన్ని టీ తాగమని పదే పదే చెప్పడంతో అది విన్న రతన్ నేను పిచ్చోడిని అనుకుంటున్నావా, నన్ను చంపడానికి ఈ టీలో కూడా ఏదో ఒకటి కలిపే ఉంటావని టీ తాగడు. అప్పుడే స్మిత రతన్కి ఇంటి పేపర్స్ ఇవ్వగా రతన్ పేపర్స్ అన్ని క్లియర్గా చెక్ చేస్తాడు. అయితే పేపర్స్ అన్ని చెక్ చేసేటప్పుడు రతన్ చేతి వేళ్లతో పేపర్స్ని తిప్పుతూ వేళ్ళు తడి కోసం నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అలా పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉండడంతో ఓకే మన డీల్ ప్రకారం నీకు డబ్బు ఇస్తాను, కానీ నాకు ఉన్న ఒక డౌట్ క్లియర్ చేయండి, అప్పుడే ఈ కేసు క్లియర్ అవుతుంది అని, అసలు గజేంద్రతో కలిసి నీ భర్త నిన్ను చంపాలి అని వేసిన మర్డర్ ప్లాన్ గురించి నీకు ఎలా తెలిసిందే, ఇంకా నీ భర్త బాగా దృఢంగా ఉంటాడు కదా, తనని ఎలా చంపగలిగావని అడగ్గా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే రతన్ బాడీ మొత్తం ఒక్కసారిగా ప్యారలైజ్ అయిపోతుంది. మైండ్ పనిచేస్తుంది, వినగలుగుతాడు కానీ రియాక్ట్ అవ్వలేకపోతాడు. అది చూసిన స్మిత నవ్వుతుంది. నిజానికి స్మిత ప్లాన్ ప్రకారం అప్పటికే తన గార్డెన్లో పెరిగే ఒక మొక్క పువ్వుల పేస్ట్ని ఆ ఇంటి పేపర్స్కి అంటించి ఉంటుంది. రతన్ పేపర్స్ తాకి చేతి వేలు నోట్లో పెట్టుకోవటం, ఆ పువ్వుల ప్రభావం వల్ల తన బాడీ మొత్తం ప్యారలైజ్ అవుతుంది. తర్వాత ఆ ఇంటి పేపర్స్ అన్ని తగలపెట్టేస్తుంది. ఇంకప్పుడే రంగయ్య అక్కడికి వచ్చి ఇంటిని అమ్మిన డబ్బు తనకి ఇస్తాడు. నిజానికి స్మిత ఆ ఇంటిని తనలాగా మొక్కలంటే ఇష్టం ఉండే ఒక ప్రొఫెసర్కి అమ్మి ఉంటుంది. రంగయ్య రతన్ బాడీని ఒక గొనసంచిలో పెట్టుకుని తీసుకెళ్లి బ్రిడ్జి పై నుండి నీళ్ళలో పడేసి వెళ్ళిపోగా స్మిత ఆ డబ్బు తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి సిటీకి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత తన పేరు కవితగా మార్చుకుని ఉంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఇప్పుడు తన ఫ్రెండ్స్కి స్టోరీ చెప్తున్న ఇదే కవిత అనే ఒకప్పటి స్మిత, అంటే తన స్టోరీ వారికి చెప్తూ ఉంటుంది. కవిత చెప్పింది విన్న తన ఫ్రెండ్ మరి అసలు పంకజ్ని స్మిత ఎలా చంపిందని అడగ్గా అది విన్న కవిత జరిగింది గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఆ రోజు పంకజ్ ఇంటికి రాగా స్మిత పక్క రూమ్లో దాక్కుంటుంది. పంకజ్ శాలిని డెడ్ బాడీ చూసి ఫుల్గా ఎమోషనల్ అయ్యి అక్కడే ఉన్న స్మితని చూసి తనే శాలిని చంపింది అనుకుని టేబుల్ పై ఉన్న కత్తితో స్మితపై దాడి చేయబోగా అప్పటికే పంకజ్కి బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది. అందుకే ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడతాడు. స్మిత అక్కడే ఉన్న తన ఇన్హేలర్ తనకి ఇవ్వకుండా ఇలాంటి భర్త తనకి వద్దు అని కత్తితో గుండెల్లో పొడిచి చంపి ఉంటుంది. అదంతా విన్న తన ఫ్రెండ్స్ కవితని ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతారు, కానీ కవిత ఇప్పటికే లేట్ అయిందని అలా తన భర్తతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అప్పుడే అదే ఇంటికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాగా తనను చూసిన కవిత తనకి కనబడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళాక కవితతో తన భర్త నేను నిన్ను మొదట కలిసినప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడిది అని అడగ్గా కవిత ఎలాంటి సమాధానం చెప్పదు. అప్పుడే రంగయ్య అక్కడికి వచ్చి తనని కలిసి వాతావరణం మారబోతుంది, నువ్వు మళ్ళీ రావాల్సిన సమయం వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క రతన్ని తన సీనియర్ ఆఫీసర్ కాపాడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా రతన్ బాడీ మొత్తం ప్యారలైజ్లోనే ఉండి మాట్లాడలేకపోతూ ఉంటాడు. అయితే తను ఎప్పటికైనా నార్మల్ అయ్యి తన ఈ పరిస్థితికి కారణమైన స్మిత అంతు చూస్తానని మనసులో అనుకుని కోపంతో రగిలిపోతాడు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.